వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఉరవకొండ, పెనుకొండ ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొనగా వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండలో శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేయగా, ఉరవకొండలో నిరసనకు వెళ్తున్న గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసి బలవంతంగా తరలించినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉరవకొండలో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై వేధింపులు జరుగుతున్నాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ ఆరోపిస్తుండగా, ప్రతిపక్ష కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్. మొత్తానికి అనంతపూర్ జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం అయితే ఉదయం నుంచి కొనసాగుతుందని చెప్పుకోవాలా. ఉరవకొండకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా భూ కబ్జాలకు సంబంధించి భయావుల కేసులు పాల్పడుతున్నట్లుగా ఇప్పటికే ఒక నిరసన అయితే వ్యక్తపరుస్తున్నట్లుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఉరవకొండకు సంబంధించినటువంటి రెవెన్యూ ఆఫీస్ వద్ద ఈ కార్యక్రమానికి ఇటు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా కూడా కార్యకర్తలు, నేతలు అందరూ కూడా అక్కడ చేరుకునే దిశగా కూడా రావడంతో ఒక్కసారిగా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా యాక్ట్ 30 ఉన్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా పోలీసులు కొంత వైఎస్ఆర్సీపీ శ్రేణులను కొంత ఆందోళన కలగజేయకుండా అందరూ కూడా ఆపివేయడం జరిగింది. మొత్తానికైతే ఉదయం నుంచి కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఒకవైపు ఇటు ఉరవకొండ, పెనుకొండకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. మాజీ మంత్రి శంకర్ నారాయణను కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో అక్కడ ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందారు. ఇటు శాంతియుతంగా ఇక ధర్నాకు, నిరసనకు సంఘీభావం తెలియజేస్తుంటే తప్పే ఉంటుంది, ఇక్కడ రాజ్యాంగం పూర్తి స్థాయిలో కూడా రెడ్ బుక్ నడుస్తున్నట్టుగా ఒకవైపు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి శంకర్ నారాయణతో పాటు మరోవైపు ఉరవకొండ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉదయం ప్రధానంగా ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి సమయంలో ఇటు మాజీ ఎంపీ ఇటు గోరంట్ల మాధవ్ కూడా అక్కడ చేరుకున్నారు. గోరంట్ల మాధవ్ వచ్చిన తర్వాత కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయనే నేపథ్యంలోనే పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కొంత గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు, నేతలు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కొంత ఉరవకొండ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలు ఇటు భూ కబ్జాలకు సంబంధించిన దానిపై ఒక ఎజెండాతో మేము ముందుకెళ్తుంటే ఎందుకు పోలీసులు మమ్మల్ని అడుగడుగున ఏదైతే అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో ఒక పోలీసులపై ఒకవైపు కార్యకర్తలంతా కూడా కొంత ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. విజువల్స్లో చూస్తున్నట్టుగా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఏదైతే విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి వెంటనే కూడా కార్యకర్తలు రోడ్డుపై రాళ్లు విసిరేయడం, అదేవిధంగా స్థానికంగా పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్లో సిలిండర్లు సైతం కూడా బయటికి లాగి విసిరివేయడంతో ఒక్కసారిగా కూడా హాస్పిటల్స్లో ఉన్నటువంటి నర్సులు అయ్యుండొచ్చు, డాక్టర్లు, ఇటు రోగులు కూడా తీవ్ర ఆందోళన కలిగించేటువంటి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఏం జరుగుతుందనే దాని మీద కూడా పబ్లిక్ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే అక్కడ తలెత్తింది. ఉరవకొండ ప్రాంతంలో ప్రస్తుతం యాక్ట్ 30 ఉన్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా పోలీసులు ముందస్తు చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కూడా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతం విశ్వేశ్వర్ రెడ్డిని గుంతకల్లు సబ్ డివిజన్కు తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొంత ఆందోళన అయితే కొనసాగుతున్నప్పటికీ, కొంత హై టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎక్కడికెక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నేతలను కూడా ఇటు పక్కకు పంపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులతో వాగ్వాదం చేసుకోవడం, పోలీసుల్ని కొంత తోపులాటలు చేయడం, కొంత ఇద్దరి మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే తలెత్తిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వర్ రెడ్డి అయ్యుండొచ్చు, శంకర్ నారాయణ, అదేవిధంగా గోరెంట్ల మాధవ్ అయ్యుండొచ్చు, వీళ్ళందరికీ సంబంధించి అరెస్టులు అయినటువంటి నేపథ్యంలోనే ఇటు వైసీపీకి చెందినటువంటి నేతలంతా కూడా రోడ్డెక్కారు. రోడ్డెక్కిన తర్వాత కొంత మీడియాతో కూడా మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తుంది, వీటి మీద వెంటనే కూడా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు, ఇది ఎక్కడి అన్యాయం, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి భూ కబ్జాలు, రెవెన్యూకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కొంత అలసత్వం జరుగుతుంది, వీటి మీద మేము ముందస్తు పోరాడితే తప్పే ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఒకవైపు ఉరవకొండకు సంబంధించి ఈ యొక్క ప్రాంతంలో దాదాపు వైఎస్ఆర్సీపీ నేతలు వందలాది మంది చేరుకోవడం, ఇటు రెవెన్యూ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రాంగణంలో అందరూ కూడా అక్కడ చేరుకోవడం, విశ్వేశ్వర్ రెడ్డి ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో అక్కడ భారీ ఎత్తున కూడా రాళ్లు మోహరించారు. పోలీసులు బండ్లకు అడ్డంగా నిలబడి
పోలీసు వాహనాలను కూడా పోనీయకుండా చేశారు. పోలీసు ఒకవైపు వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ మీద ఎదురు దాడి దిగేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు కొంత వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు చేశారు. ఏదేమైనా కూడా కొంత అనంతపురం జిల్లా ఉరవకొండలో అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి, హై టెన్షన్ అయితే కొనసాగుతూనే ఉంది. దీని మీద ప్రత్యేకించి కూడా ఇప్పటికే హైకమాండ్ దృష్టికి కూడా దీనికి వెళ్ళింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి అన్ని రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి కార్యాచరణ రూపొందించాలా, వీటికి సంబంధించి అరెస్టులు చేస్తే కార్యకర్తలపై అరెస్టులు పెడితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని దాని మీద కూడా ముందస్తు ఒక ప్రణాళికలకు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఏంటి నరేష్, వైసీపీ నేతల ప్రధాన డిమాండ్స్ అంటే భూ కబ్జాలకి సంబంధించి అసలు వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అండ్ అసలు ఈ ధర్నాలకు కానీ నిరసనలకు కానీ ఉన్న ముందస్తు సమాచారం ఇచ్చారా, పర్మిషన్స్ ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఈరోజు ఉరవకొండకు సంబంధించి భారీ ఎత్తున కూడా వైఎస్ఆర్సీపీ ఈ యొక్క నిరసన తెలియజేసేందుకు, అంటే భూ కబ్జాల వ్యవహారాన్ని తెలియజేసే దిశగా కూడా విశ్వేశ్వరరెడ్డి ఒక పిలుపునిచ్చారు. సో ఈ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే అక్కడ మరోవైపు టీడీపీ కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంది. మరి వైసీపీ, టీడీపీ, బీజేపీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎంఆర్ఓ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ఇలాంటి నిరసనలు ఉంటాయి కాబట్టి యాక్ట్ 30 పోలీసులు ముందస్తు కూడా అందరూ కూడా తెలియజేశారు. నిరసనలు, ర్యాలీలతో ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి యాక్ట్ 30లో ఉంది కాబట్టి వీటి మీద ఎవరైనా కూడా ముందుకు వెళ్తే వాటి మీద కఠిన చర్యలు చేపడతామని పోలీసులు చెప్పినప్పటికి కూడా, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉరవకొండ ఇన్ఛార్జు ఎవరైతే విశ్వేశ్వరరెడ్డి ఉన్నారో విశ్వేశ్వరరెడ్డి పూర్తి స్థాయిలో కార్యకర్తలకు ఉండొచ్చు, ముఖ్య నేతలకు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకు కూడా పిలుపునివ్వడంతో ఒక్కసారిగా వాళ్ళ సంఘీభావం తెలియజేసేందుకు ఉరవకొండకు రాచారు. ఇటు దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ప్రధానంగా పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి ఆ ప్రాంతంలో ఉరవకొండలో భూ కబ్జాలకు ప్రధాన సూత్రధారిగా ముందుకెళ్తున్నారు. ప్రైవేటుకు సంబంధించినటువంటి భూములపై వాళ్ళ పెత్తనం ఏంటనే దిశగా కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే కోర్టులో కూడా విధించింది. హైకోర్టు కూడా దీనికి సంబంధించి రిప్ కూడా ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వండి, దాని మీద ఎలాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పి ఒకవైపు హైకోర్టు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు కేవలం టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒత్తాసు పలుకుతున్నారు. వైసీపీ చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు వైసీపీ నేతల యొక్క భూములతో వీళ్ళకి ఏం పని అని ఒకవైపు వైసీపీకి చెందినటువంటి ఉరవకొండ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. మరోవైపు శంకర్ నారాయణతో సహా ఈరోజు హౌస్ అరెస్ట్ అవడంతో ఆయన కూడా టీడీపీ కక్షరూపితమైనటువంటి కక్షపరమైనటువంటి చర్యలు చేపడుతుందని చెప్పి ఇటు ఉరవకొండలో అయితే ఒక హైటెన్షన్ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఢిల్లీలో